వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన విజయవాడ ఎంజీ రోడ్ లో రిలీజ్ అయిన అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చాం. సో లోపల మ్యూజియం ఉంటుందా లేకపోతే ఆయన రాసిన బుక్స్ గురించి ఉంటుందా ఏముంటుందో మనకు తెలియదు, కాబట్టి ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి చూద్దామా. అయితే అక్కడ టికెట్స్ తీసుకోవాలి. సాటర్డే అవడం వలన చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా సండే అయితే చాలా మంది ఉంటారు. సో మీరు కుదిస్తే వీక్లీ డేస్ లో మీరు వర్క్ డేస్ లో రావడానికి ట్రై చేయండి, లేకపోతే సాటర్డే వచ్చి అలాగా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండిద్ది. ఆయన ఏమేమి చేశాడో లైఫ్ లో అంతా ఉంది. సో మీరు ప్లీజ్ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఈ మెమోరియల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 10 AM టు రాత్రి 7:30 PM వరకు ఉండిద్ది. మేము వచ్చేసరికి 7 అయింది, కాబట్టి హాఫ్ అన్ అవర్ లో ఫుల్ వీడియో మీకు చూపించలేకపోయి నెక్స్ట్ పొద్దున కూడా వచ్చి మీకోసం అని ఫిలిం చేసాము. ఈ వీడియోలో మార్నింగ్ ఇంకా నైట్ రెండు ఉంటాయి. మీకు ఏమి నచ్చిందో కామెంట్ బాక్స్ లో పెట్టేయండి. సో ఈ మెమోరియల్ కి టికెట్స్ వచ్చేసి ఓన్లీ 5 రూపీస్. మేమైతే 5 రూపీస్ అని షాక్ అయ్యాము. ఇంకా లోపల సెపరేట్ గా మ్యూజియం కానీ డబ్బులు ఉంటాయేమో అనుకున్నాం, కానీ టోటల్ కలిపి 5 రూపీస్ అంట. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఒకటే అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఇంకా అవ్వలేదు. సో మేము ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు రెడీ అయింది, మిగతా ఫ్లోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే ప్లేస్ కాలచక్ర మండపం. సో ఈ మండపం లోపల ఏమైందంటే అంబేద్కర్ గారు ఈ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఆయన లైఫ్ అంతాకి ఒక మ్యూజియం లా కట్టారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది మన అంబేద్కర్ గారే అని. ఇప్పుడు మీరు చూసేది ప్రియాంబుల్, మన కాన్స్టిట్యూషన్ లో ఇండెక్స్ పేజ్. ఇది వచ్చేసి మాన్యుమెంట్ ఫుల్ ప్లాన్, ఎక్కడెక్కడ ఏముంటాయని కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా రాసింది. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి గ్యాలరీలు ఉన్నాయి. ఏ గ్యాలరీలో ఏమేమి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడంతా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇక్కడ నుంచి మన గ్యాలరీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ అంతా ఆయన లైఫ్, ఆయన నిజమైన ఫొటోస్ తో పెట్టారు. ఆ ఈవెంట్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. 1925లో ద డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి అంబేద్కర్ గారి నిజమైన బర్త్ సర్టిఫికేట్. అంబేద్కర్ గారు April 14th, 1891లో మౌ అనే టౌన్ లో పుట్టారు. అంబేద్కర్ గారు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో 14th మెంబర్. ఆయన ఫాదర్ పేరు రామ్జీ మాలోజీ సక్ అండ్ మదర్ భీమాబాయ్ సక్పాల్. ఆయన ఫాదర్ వచ్చేసి బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. ఈవెన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా బ్రిటిష్ ఆర్మీలోనే పనిచేశారు. అంబేద్కర్ గారు మహర్ అనే క్యాస్ట్ లో పుట్టారు. ఆ కాస్ట్ పిల్లల్ని అన్టచబుల్స్ గా ట్రీట్ చేసేవారు. కాబట్టి ఆయన లెసన్స్ బయట కూర్చొని వినేవారు. ఈవెన్ వాటర్ కూడా ఇచ్చేవారు కాదు, వాటర్ క్యాన్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. కాబట్టి హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు నీళ్లు పైనుంచి పోస్తే చేతుల్లోంచి తాగాలి. ఆయనకి 15 years ఏజ్ లోనే రమాబాయితో మ్యారేజ్ జరిగింది. 1997లో వాళ్ళ ఫాదర్కి రిటైర్మెంట్ రావడం వలన ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ముంబైలో ఎల్ఫిన్స్టన్ అనే హై స్కూల్లో జాయిన్ అయ్యారు. హీఈస్ ద ఫస్ట్ అన్టచబుల్ స్టూడెంట్. 1907లో మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆయనే ఫస్ట్ ఆ క్యాస్ట్ లో పుట్టిన స్టూడెంట్. ఫ్రెండ్స్, ఇది చూసారా, అక్కడ అయితే ఆయన రీడింగ్ రూమ్ లాగా ఉంది. నిజంగా ఆయన కూర్చున్నట్టే ఉంది.
22 ఇయర్స్ అప్పుడు ఆయనకి ఒక స్కాలర్షిప్ ఒక కింగ్ ఇచ్చారు. ఆ కింగ్ పేరు వచ్చేసి సయాజీరావ్ గైక్వాడ్. 10 ఇయర్స్ స్కాలర్షిప్ మూలాన యుఎస్లో చదువుకొని ఇండియాకి వచ్చాక స్కాలర్షిప్తో ఏమైనా జాబ్ చేయాలనుకుంటే ఎవరు జాబ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన క్యాస్ట్ మూలాన. అందుకని ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకున్నారు. ఇంత చదువుకున్నా నన్ను ఇలా బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నారు, మరి నా క్యాస్ట్లోనే చదువుకోని వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. మూక్ నాయక్ అనే న్యూస్ పేపర్ కంపెనీ స్టార్ట్ చేసి ఇలాగ అన్టచబుల్స్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు అని ప్రింట్ ఇచ్చేగారు. అందులో చదివేవి నచ్చి మేము రీతో ఫైట్ చేస్తా మన అంబేద్కర్ గారితో చాలా మంది వచ్చారు. బహిష్కృత హితకారిణి అనే మీటింగ్ని అరేంజ్ చేస్తే చాలా మంది పీపుల్ వచ్చి మీతో మేము పోరాడతామని చెప్పారు. ఈ అన్టచబుల్ అనేది పోవడానికి 3 రూల్స్ పాటించాలి అని చెప్పారు. మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవడం మూలాన వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ వైఫ్ చనిపోయారు. అన్టచబుల్స్ని కూడా గుడ్డి లోపలికి పోనివ్వాలని నాసిక్లోని కాలారాం టెంపుల్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. ఆయన ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారు. ఆయనకున్న ఎడ్యుకేషన్ మూలాన ఇంకా చేసిన వాటికన్నీ వల్ల ఆయనని ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయమని చెప్పారు. ఆయన చేసిన ఈ గొప్ప కార్యాల మూలాన ఇంకా మనకి కాన్స్టిట్యూషన్ రావడం మూలాన 4th లార్జెస్ట్ ఎకనామీగా నిలిచింది మన ఇండియా. ఇంకా అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చి బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని కూడా బాగా చదివించగలుగుతున్నాము. బుద్ధిజంలో ఆయన ఐడియాలజీస్కి బాగా దగ్గరగా ఉన్నాయనిపించి ఆయన లాస్ట్లో బుద్ధిజంని తీసుకున్నారు. 6th అక్టోబర్ 1951 ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన క్రిమేషన్కి చాలామంది అటెండ్ అయ్యారు. దాదాపు 5 lakh పీపుల్ అటెండ్ అయ్యారని చెప్పి అనేవారు. అప్పట్లోనే ఆయన చనిపోయిన రోజున ఆయన మెమరీలో ఒక 4 lakh మెంబర్స్ బుద్ధిజంని తీసుకున్నారు. ఆయన డెత్కి మెమరీగా ఆయన డెత్ డేని ధమ్మచక్ర ప్రవర్తన దినగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ రోజు more than 500,000 పీపుల్ ముంబైలోని ఆయన మెమోరియల్ దగ్గరకు వచ్చి స్పెషల్ ప్రేయర్స్ చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ఆయన ఆర్బీఐలో ఎన్నో రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అలాగే ఎన్నో థర్మల్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి సహకరించారు. ఆయన యొక్క చాలా ఐడియాలజీస్ వల్ల మనం సోషల్లీ, ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ అన్ని రకాలుగా చాలా 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 డెవలప్ అయ్యాం. వాటన్నిటి మెమరీస్ కూడా ఇక్కడ బయట గోడల మీద మ్యూరల్ పెయింటింగ్స్తో 3D ఇమేజెస్తో మనకి చూపిస్తున్నారు.
ఆయన అప్పట్లోనే ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యారు. అది కాకుండా కూడా సైమన్ కమిషన్లో ఎంతమంది వారిస్తున్నా సరే ఆయన ధైర్యంగా ఆ కమిషన్లో అటెండ్ అయ్యి అన్టచబుల్స్కి ఎగనెస్ట్గా సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఎగనెస్ట్గా పోరాడాలి అని చెప్పి కూడా చాలా సీరియస్గా మాట్లాడారు. ఆయన చేసిన ఎన్ని గొప్ప కార్యాల మూలాన ఆయనకి ఇలా ఒక మాన్యుమెంట్ మనం కట్టగలిగాము. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.